ఈక్వలేనా? గర్ల్స్కి బాయ్స్ కరెక్ట్ కాదు మేడం. గర్ల్స్కి బాయ్స్ కరెక్టే కాదు అసలు. ఓకే, వితౌట్ బాయ్స్ లైఫ్ బాగుంటుంది. బెటర్ అంటావు. ఓకే సరే, నెక్స్ట్ దీనికి బాయ్స్ ఆన్సర్ ఏంటి? ఇందాక నుంచి ఎవరో చెప్తున్నారుగా, గర్ల్స్ లేకపోతేనే బాయ్స్ లైఫ్ బాగుంటుంది అన్నది కూడా బాయ్స్ ఫీలింగ్. అయ్యో, ఓకే నెక్స్ట్. ఓ పని అయిపోయింది, ఇంకేం అడుగుతాం? ఇటు సైడ్ ఎక్కడుంది అసలు మైక్? మీ దగ్గరే ఉందా? చెప్పండి. కళ్ళని చూస్తే తెలుస్తుంది. కళ్ళని చూస్తే తెలుస్తుంది. ఓహో ఓకే, మీ పక్కన అబ్బాయి కళ్ళల్లో చూడండి ఒకసారి. అబ్బాయిని కాదు, అమ్మాయిని చూస్తే. అబ్బాయి కళ్ళల్లో తెలీదా? అబ్బాయి అమ్మాయి కళ్ళల్లో చూస్తే తెలుస్తుంది. ఓ, అబ్బాయి కళ్ళల్లో ఆనెస్టీ తెలీదా? తెలియదు. ఓకే నెక్స్ట్, కళ్ళల్లో చూస్తే ఆనెస్టీయా లాయలా కాదా అన్నీ తెలుస్తాయంట. నెక్స్ట్ ఫ్యాన్స్ గీన్స్ అన్నప్పుడే అందరం షెడ్కి వెళ్ళిపోతాం. అసలు అంత పెద్ద పదాలు వద్దు. ఫ్రెండ్స్ అని చెప్పండి, హ్యాపీగా ఉంటాం. అందరం ఒకటే ఏజ్ కాబట్టి. ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. సో అది బేబీ ప్రొడ్యూసర్ కూడా మీ అందరికీ చెప్పేశారు. అండ్ నౌ ఎస్ అఫ్ కోర్స్ మరికొద్దిసేపట్లో రష్మిక ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి, రష్మిక ఈజ్ ఆల్రెడీ వాచింగ్ ద లైవ్ కాబట్టి ఒకసారి రష్మికకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? రష్మిక యునానిమస్లీ ఐ లవ్ యూ రష్మిక అనే ఆన్సరే వచ్చింది. ఎస్, బట్ మైక్ తీసుకుని ఇఫ్ యూ వాంట్ టు సే సంథింగ్ టు రష్మిక. నాగుకి తప్ప ఎవరికైనా ఇవ్వండి రా మైక్. రష్మిక గారు, మీరు ఈ లైవ్ చూస్తున్నారు అంటున్నారు మేడం. మీరంటే నాకు ఒక్కడికే కాదు మేడం, ఇండియా మొత్తం ఇష్టమే మేడం. మీరు ఓన్లీ టాలీవుడ్ లేదు సమ్ ఇండస్ట్రీ కాదు, మొత్తం ఇండియానే సేక్ చేస్తున్నారు. ఒక పుష్ప కానీ, పుష్ప 2, చావా, వాట్ నాట్, మీరు తీసే ప్రతి సినిమా ప్రతి ఇండస్ట్రీ హిట్ అవుతుంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మిమ్మల్ని చూసి ఎప్పుడో మేము అందరం క్రష్ అయిపోయాం మేడం. మీరు మా అందరికీ క్రష్మిక అయిపోయారు మేడం. కాకపోతే అంతో ఇంత ఏమైనా మాట్లాడితే ఇంకా ఎవరైనా వచ్చి కొడతారేమో భయం మేడం. ఎందుకంటే పైనుంచి కూడా మీకు సపోర్ట్ ఉంది. నా పక్కన ఉన్న లీలే నన్ను చంపేతారేమో భయం. మీకు ఐ లవ్ యూ చెప్తే ఏమని చెప్తే అందరూ మీకు ఫ్యాన్సే, అందరూ మిమ్మల్ని లవ్ చేస్తున్నారు మేడం. కానీ మీరు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో మా మొగలు అందరూ చచ్చిపోతాం మేడం. ఇంకా చచ్చిపోవడం ఒకటే మాకు దిక్కు మేడం, ఇంకే అంత మించి ఏది లేదు. మిమ్మల్ని నమ్ముకొని అంతగా చూడండి, మీరు చచ్చిపోతాం అంటేనే ఇంతమంది ఓయ్ 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 అన్నారు. అందరూ చచ్చిపోవడానికి రెడీగా ఉన్నారు. మీరు మాత్రం పెళ్లి చేసుకోకండి మేడం. మీరు అలా రష్మికగానే ఉండిపోండి. మీరు పెళ్లి చేసుకుంటే మేము చచ్చిపోతాం మేడం. చాలు చెప్పను అంటూనే అమ్మా మొత్తం అన్ని చెప్పేసావుగా. ఓకే నెక్స్ట్. నేను ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉండాలి, మన గర్ల్ ఫ్రెండ్ సెట్ అవుతుందా లేదా అని ఎలా చెప్తాను చెప్పాలా? మా ఇన్స్టా హిస్టరీ చూడండి, స్నాప్ హిస్టరీ చూడండి, వాట్సాప్ చూడండి, మీకే తెలుసు ఆ గర్ల్ ఫ్రెండ్ మనకి సెట్ అవుతుందా లేదా అని చెప్పి.